అండి, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్తో స్టార్టర్ ఐటెం చేసుకుంటున్నామండి. ముందుగా అపోలో ఫిష్ తీసుకొని వాష్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, గరం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్, మైదా ఒక టేబుల్ స్పూన్, శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలానే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ½ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టు. ఇప్పుడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆల్రెడీ నేను ఒక 2 రౌండ్స్ ఇవి ఫ్రై చేసుకున్నాను, అందుకే ఆయిల్ అలా ఉంది. ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం. అన్నీ ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాకండి తీసేసుకున్నాం. అన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టండి. ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ బాగా హీట్ అయినాక కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు తర్వాత గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకున్నది యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అండి. ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి, హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయినాకండి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ½ టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని ఫ్రై తింటచ్చు. ఇది కొంచెం ఫ్రై అయినాకండి ఒక ½ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇది ఒకసారి ఫ్రై చేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. ఒక ½ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఇలా లిక్విడ్ లాగా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అపోలో ఫిష్ ఉంది కదండి, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోనండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న క్యాష్యూస్, 2 మిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలానే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అపోలో స్టార్టర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.